RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. ముందుగా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. కొమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూరు మండల కేంద్రంలో ఎస్ఐ సర్తాజ్ పాషా ఆధ్వర్యంలో సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి యువకులకు సూచించారు. కొత్తగా మీ సెల్ ఫోన్లకు ఏ విధమైన లింకులు వచ్చినా కూడా డౌన్లోడ్ చేసుకోకూడదని, అలాంటి నంబర్లు ఏమైనా వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని, ఈ మధ్య కాలంలో పీఎం కిసాన్ యోజనని, SBI వివిధ బ్యాంకులకు సంబంధించిన లింకులతో మీ సెల్ ఫోన్లకు వస్తున్నాయి. కావున జాగ్రత్త వహించి సమాచారం తెలుసుకున్నాకనే వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. అనవసరంగా లింకులు ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోకూడదని తెలియజేశారు. ఫోటో వస్తుంది, దాని నుండి ఎట్లా తీసుకోవాలంటే సింపుల్గా ఆటో డౌన్లోడ్ అనేది వాట్సాప్లో తీసేయాలి. వైఫై కనెక్ట్ కాగానే ఆటో డౌన్లోడ్, లేకుంటే మొబైల్ డేటాలోనే ఆటో డౌన్లోడ్ అనేది తీసేయాలి. ఎందుకంటే ఆటో డౌన్లోడ్ ఉంటే ఏమైందంటే ఫోటో రాగానే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయితే ఇక నువ్వు చేసేదే ఉన్నా అంత వాడేది. కాబట్టి ఆటో డౌన్లోడ్ అనేది ఇప్పుడు మళ్ళీ పీఎం కిసాన్ అని చెప్పి, ఈ భూ భారతి అని చెప్పి యాప్స్ వస్తున్నాయి. యాప్లు కూడా డౌన్లోడ్ చేస్తే మొబైల్ హ్యాక్ అవుతుంది. ఇంకా దీనికి ఇంకోటి ఏంటంటే ఒక 30,000 కంటే తక్కువ, అంటే 25,000 కంటే తక్కువ పైసలు పోతే మీకు FIR అవసరం లేదు. డైరెక్ట్ కంప్లైంట్ చేయగానే మీ డబ్బులు రిలీజ్ అవుతుంది. 25,000 దాటితేనే దాన్ని కంప్లైంట్ చేయాలి, FIR చేయాలి, డబ్బులు అన్నీ ఫ్రీజ్ చేసి తీసుకురావాలి. 25,000 లోపు ఒకవేళ హోల్డ్ అయితే మాత్రం కంపల్సరీ ఈజీగా మనకు సింపుల్ ప్రాసెస్లో రిలీజ్ అవుతాయి డబ్బులు. పైసలు రిటర్న్ అవుతాయి. హోల్డ్ అయిన డబ్బులు కంపల్సరీ రిటర్న్ అవుతాయి. 2 రోజులకైనా రిటర్న్ అవుతాయి. డబ్బులు పోతే మాత్రం చెప్పుకుంటే ఇద్దరు పోతుంది అనుకోవాలి. ఎందుకంటే మీకు తెలుసు ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరే చెప్తారు డీజే, దానికి ఇద్దరు కూరగాయలను పెట్టాలి, ఒకరోజు డబ్బులు ఇవ్వాలి, అలాగే వాడు కట్టాలి, వాడి ప్రోగ్రామ్ మొత్తం అయిపోయేదాకా ఉండాలి. వాళ్ళు ఒకవేళ తిండి పెడితే మంచిదే ప్రోగ్రామ్, వాళ్ళు పెట్టకుంటే నేనే పెట్టుకోవాలి. ఇవన్నీ మీరే చెప్పారు. కానీ ఖర్చులు ఉన్నప్పుడు మీరు 10,000 పోయినాయి, 20,000 పోయినాయి అని చెప్పుకుంటే ఇద్దరు పోతుంది, అందరు నవ్వుతారు అని అనుకుంటే మాత్రం మీ డబ్బులే పోతుంది. కష్టపడి సంపాదించినాం కాబట్టి డబ్బులు పూర్తిగా పోనివ్వాలి. మన డబ్బులు మనం ఎక్కడున్నా కానీ తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు కష్టపడితే వచ్చినాయి, పుట్టిగా వచ్చినాయి అయితే పోనీ నేను వేరే కాడికి వెళ్ళి తెచ్చుకుంటా అన్నట్టు ఉంటుంది. కానీ మనం కష్టపడుతున్నాం. మనకి ఇక్కడ ఏరియాలో ఇన్కమ్ తక్కువ అన్నప్పుడు మనం ఉన్న డబ్బులు 30,000, 20,000 పోతే ఎట్లుంటుంది. అట్లాగే మళ్ళీ ఈజీగా ఏమైనా వెబ్సైట్లో వస్తే తొందరపడి లాగిన్ చేయాలి. మొబైల్ అనేది అన్నిటికీ పర్మిషన్ ఇవ్వద్దు. ఏ యాప్ పోతే యాప్ డౌన్లోడ్ చేసి దానికి వీడియో పర్మిషన్, కెమెరా పర్మిషన్, ఫైల్ మేనేజర్ పర్మిషన్, కాంటాక్ట్ పర్మిషన్ అంటే ఏమవుతుందంటే ఇవన్నీ పర్మిషన్ నువ్వు ఇచ్చేసినాక ఏమవుతుందంటే నువ్వు చిన్న లోన్ యాప్ ఆన్లైన్ అని చెప్పి చిన్నగా 2,000 లోన్ తీసుకుంటావు. వీనికి ఏం అడగాలి, ఒక 5,000 లోన్ యాప్ ఉంది కదా అని తీసుకుంటాడు. వాడు ఏం చేస్తాడు, 5,000కి 10,000 కట్టించుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, నువ్వు కట్టిన ఉండే వడ్డీ ఇంకా అసలు ఇవ్వాలి అంటాడు. అక్కడ ఏమవుతుందంటే వాడు అసలు పిలుస్తాను కట్టేస్తాను. వాడు ఏమవుతుంది, నువ్వు అలా నీ పాన్ కార్డు పెట్టినావు, ఆధార్ కార్డు పెట్టినావు, ఒక సెల్ఫీ దిగినావు. ఈ సెల్ఫీలో ఉన్న ఫోటో ఏం చేస్తుందంటే మన ఫోన్ వెబ్సైట్ ఉంటుంది కదా, అలాగే ఒక వీడియో తీసి నీ ఫోటో పెడతారు. కానీ ఫోటో పెట్టి ఏం చేస్తాను, ఫస్ట్ నీకే పంపిస్తాను. పైసలు ఇస్తావా లేకుంటే మీ వాళ్ళకి పంపించా. నువ్వేమనుకోండి, వానికి నా కాంటాక్ట్ ఎక్కడికి తెలిసింది, వాడెట్లా పంపిస్తాడని నువ్వు అనుకో. నువ్వు ఏం చేసినావు, యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు కాంటాక్ట్ పర్మిషన్, ఫైల్ మేనేజర్ పర్మిషన్ అన్నావు, కెమెరా పర్మిషన్ అన్నావు, అన్నిటికి పర్మిషన్ నువ్వు ఇచ్చి. ఇప్పుడు ఏమైంది, నీ కాంటాక్ట్ దగ్గర ఉన్నది. వాడు ఏం చేస్తావు, ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి లేదా రిలేషన్స్కి ఒక 4-5 పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ నీకు ఫోన్ చేస్తారు. అరే ఇందిరా బాబు ఇదేందుకు ఇట్లా వచ్చిందని నీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే నువ్వు మళ్ళీ భయపడతావు. భయపడి వానికి మళ్ళీ డబ్బులు, అరే ఎవరు పంపించారు నేను డబ్బులు ఇస్తాను. ఒకవేళ ఇజ్జత్కి బాగా ఆలోచించడం వాళ్ళు ఏం చేస్తారని ఊరేస్తారు. ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మనకి మన ఫ్రెండ్స్ ఎవరిదైనా వచ్చినా కానీ మనం తప్పుగా అనుకోవద్దు. వాడు ఏదో సైబర్ క్రైమ్కి పడిండు కాబట్టి వాని మీద మనం తప్పుగా అనుకోవద్దు. వానికి వెంటనే ఫోన్ చేయాలి మనం. అరే నీ ఫోన్ హ్యాక్ అయినట్టున్నది, నాకు మెసేజెస్ వస్తుంది, నువ్వు ఎల్లో ఉన్నావు, అన్నిట్లోకి లాగౌట్ గా అని చెప్పాలి. మన బాధ్యత అది. తొందరగా చెప్పేస్తే ఏమైందంటే అతను కూడా సేఫ్ అవుతాడు. అదేనా, దీనికి కూడా మనం తొందరగా నెగిటివ్గా తీసుకోవాలి. రియల్ రేపు సైబర్ క్రైమ్స్ చాలా పెరుగుతున్నాయి కాబట్టి
మన జాగ్రత్త మనం ఉండాలి, మన చుట్టుపక్కల ఉన్న అందరికీ చెప్పాలి కరెంట్గా ఏ విధమైన సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే ఒక అమ్మాయి ఏడ్చుకుంటే ఫోన్ చేస్తుంది, నాది గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసిన అలా ఒక్క నంబర్ మిస్టేక్ కొట్టడం వల్ల మీ నెంబర్ వచ్చింది, ఓటీపీ మీకు వస్తుంది సార్, నా లైఫ్ సార్ అని చెప్పి బాగా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది. వస్తే అమ్మాయి మళ్ళీ ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ జాబ్ అంటుంది. ఇన్ని విషయాలు చెప్పినాక ఎవరైనా కానీ సరేలే అని చెప్పి ఓటీపీ చెప్తారు. కాదు, బ్యాంక్ మొత్తం కాదు, ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఎవరు ఫోన్ చేసినా కానీ మళ్ళీ కొన్ని ఏమైందంటే మనకు మెసేజ్ వస్తుంది, 2000 రూపాయలు మీకు మీ అకౌంట్లోకి వచ్చినట్టు యాడ్ అయినట్టు. ఇదేమంటే చేపలు పట్టాలి, ఫిషింగ్ అన్నట్టు అనేసి 2000 పంపిస్తారు. ఆ 2000 ఎంతనో వాడు విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టి పంపిస్తాడు. అన్న విత్డ్రాల్ రిక్వెస్ట్ ఏముంటే నీ అకౌంట్ ఉన్నంత విత్డ్రాల్ రిక్వెస్ట్, నువ్వు బ్యాలెన్స్ చెక్ చేయడానికి 2000 వచ్చినాయి, ఫస్ట్గా చేసేది ఏంటి బ్యాలెన్స్ చెక్ ఇస్తుంది. అయితే ఇక్కడ 2000 కింద వచ్చింది ఏంటి విత్డ్రాల్ రిక్వెస్ట్. విత్డ్రాల్ రిక్వెస్ట్ ఏం కావాలి, నీ పాస్వర్డ్ కావాలి. నువ్వు ఫస్ట్ ఓపెన్ చేసి ఏం కొట్టినావు, పాస్వర్డ్ కొట్టినావు, కరెక్ట్ అమౌంట్ విత్డ్రాల్. ఇక్కడ ఏమవుతుందంటే మనకు తెలిసిన చిన్న నాలెడ్జ్ తోటి మనం తెలుసుకునేది ఏంటంటే ఎప్పుడు ఏది జరిగినా కానీ బ్యాలెన్స్ చెక్ చేయడం ఏమైనా చేసుకుంటే ఏమైనా డబ్బులు వచ్చినాయి ఏమైనా చెక్ చేయాలంటే ఫస్ట్ రాంగ్ పాస్వర్డ్ కొట్టాలి. రాంగ్ పాస్వర్డ్ కొడితే ఏమైందంటే మీకు ఎవరైనా బ్యాక్గ్రౌండ్లో విత్డ్రాల్ రిక్వెస్ట్ పంపినా రాంగ్ పాస్వర్డ్ కొట్టగానే ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ డిక్లైన్ అవుతుంది, అంతటితో నువ్వు సేఫ్. ఇక నువ్వు మళ్ళీ కరెక్ట్ పాస్వర్డ్ కొట్టి నీ బ్యాలెన్స్ ఏదో చెక్ చేసుకుని చూసుకుంటే. అదేవిధంగా ఏమైనా డబ్బులు వచ్చినాయని మెసేజ్ ఎవరైనా ఫోన్ చేశారు మిస్టేక్గా మీ అకౌంట్కి పడ్డది అది అంటే 24 hours మినిమం 1 hour 2 hour వరకు అయితే బ్యాలెన్సే చెక్ చేయద్దు. దాని తర్వాత కూడా వారికి ఏమనాలంటే 24 గంటల తర్వాత ఫోన్ చేసి నీ డబ్బులు అయితే నేను పంపిస్తాను, లేకపోతే లేదు, వెరిఫై చేసుకుని పంపిస్తాను, లేకపోతే లేదు, వెంటనే చెక్ చేయాలి. కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎట్లా ఉంటాయంటే మనకు 10 నిమిషాలు టైం బాండింగ్ ఉంటుంది, మనకు ఓటీపీ వస్తుంది, ఒక 5 minutes ఉంటుంది, కొన్ని ఏమో 45 seconds ఉంటుంది, కొన్ని 1 minute ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే దాన్ని అదేమంటారు డిక్లైన్ అయిపోతుంది, ఓటీపీ టైం అవుట్ అంటే మళ్ళీ కొత్త ఓటీపీ రావాలి. అదేవిధంగా ఏమవుతుందంటే మనకి ఏమైనా విత్డ్రాల్ రిక్వెస్ట్ ఏమైనా పెట్టినా కానీ దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. టైం లిమిట్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి, మినిమం 1 గంట అయినా కానీ 2 గంటలు అయినా కానీ దాని తర్వాతనే ఓపెన్ చేయాలి. అప్పటికి దాని లిమిట్ అయిపోతుంది, టైం బౌండ్ అనేది అయిపోతుంది, నీకేం కాదు. బెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక తప్పు పాస్వర్డ్ ఒకసారి కొట్టి మళ్ళీ కరెక్ట్ కొట్టుకుంటే మనకు మొబైల్ హ్యాక్ అయ్యి ఎన్ని బ్యాక్గ్రౌండ్ రిక్వెస్ట్లు ఎన్ని వచ్చినా కానీ ఫస్ట్ పాస్వర్డ్ రాంగ్ కొట్టగానే అది ట్రాన్సాక్షన్ డిక్లైన్ అయిపోతుంది, నువ్వు సేఫ్. ఆ విధంగా మన డబ్బుని మనం కాపాడుకోవాలి. మనకి ఏది కూడా సైబర్ క్రైమ్ గురించి తెలిస్తే మన చుట్టుపక్కల వాళ్ళకి మన ఏరియా వాళ్ళకి చెప్పాలి. ఎందుకు వాళ్ళని కూడా మనం కాపాడినట్టు లేదు. ఇప్పుడు నువ్వు ఇది తెలుసుకున్నావు, ఇట్లా ఫోటో వచ్చి మొబైల్ హ్యాక్ అవుతుంది,